గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన నిఖిల్, కావ్యశ్రీ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్ సాఫీగా సాగింది. వీళ్ళ తెరపై ఛాన్సెస్తో సంబంధం లేకుండా ఏ షోకి వెళ్ళినా వీళ్ళు జంటగానే కనిపించేవారు. అలానే ఇద్దరూ కలిసి మీతోనే డాన్స్ సహా పలు టీవీ షోస్లో సందడి చేశారు. అయితే ఊహించని విధంగా వీరిద్దరూ కూడా బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్కి అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 అడుగుపెట్టి టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి కూడా హౌస్లో చెప్పుకొని బాధపడ్డాడు నిఖిల్. అయితే నిఖిల్ బయటకొచ్చిన తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కావ్య మాత్రం నిఖిల్తో మళ్ళీ ఈ రిలేషన్షిప్కి నో చెప్పేసింది. ఇక కావ్య నో చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరియర్పై ఫోకస్ పెట్టాడు. కానీ ఇప్పటికే వీరిద్దరూ కలవాలని నిఖిల్, కావ్య ఫ్యాన్స్ అయితే కోరుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్గా వచ్చిన ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కావ్య సందడి చేసింది. ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్లో ట్రెండీ గర్ల్స్గా కావ్య వచ్చి సందడి చేసింది. బయట అలా లోపల ఇలా అనే టాస్క్ నిర్వహించింది శ్రీముఖి. ఈ టాస్క్లో భాగంగా కావ్య ఇన్నర్ వాయిస్ హరి చెప్పాడు. ఎస్ఎంపీ ఇన్ మై ఫేవరెట్ షో అని కావ్య అంటే తన ఇన్నర్ వాయిస్ అయిన హరి వచ్చి మీ ప్రోమోస్ కోసం, మీ టీఆర్పీ రేట్ కోసం నా పర్సనల్స్ ఎందుకురా బయటకు పడతారు అంటూ అన్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కెమెరా ఆఫ్ చేసి డైరెక్టర్ని కొట్టాలి, శ్రీముఖిని కొట్టాలి అని. కానీ చేయలేకపోతున్నాననే ఇదంతా స్క్రిప్ట్లో లేదు కదరా అని శ్రీముఖి అంటే నాలో ఉంది అని హరి అన్నాడు. ఇలా కావ్య ఇన్నర్ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఇచ్చేశాడు హరి. నిజంగానే కావ్య లోపల ఇలాగే ఫీల్ అవుతుందా అనే విషయం మాత్రం తెలియదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.